ఓ కుటుంబం ఆయన దగ్గరికి వెళ్ళింది, ఎక్కడో సంచారంలో ఉండగా. ఆయన పిల్లవాడిని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి పటికి బెల్లం ముక్కలు చేతిలో పెట్టి ప్రసాదం గట్టిగా పట్టుకో అన్నారు. వాడు గట్టిగా పట్టుకున్నాడు. వాడినే బాగా అడిగారు, అడిగి వాడికే గట్టిగా ఇచ్చారు. గట్టిగా పట్టుకున్నాడు చేతిలో. పట్టుకుని పిల్లవాడు కాదు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అలా వెళ్ళి దిగుడు బావిలో పడిపోయాడు. పడిపోయిన వాడు అలా ఇలా ఏదో కొట్టుకుని మెట్ల దగ్గరికి చేరాడు. చేరి ఆ దిగుడు బావి మెట్టు పట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు. అందరూ చూసి పరిగెత్తుకొచ్చి పిల్లాన్ని పైకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాడి పొట్ట నొక్కితే నీళ్లు బయటకు వచ్చాయి, కానీ చెయ్యిలా ఉంది. ఏమిటని విప్పి చూశారు. మహాస్వామి ఇచ్చిన ప్రసాదం పటికి బెల్లం ముక్కలు చేతిలో ఉన్నాయి. ఇది గట్టిగా పట్టుకో. రాబో ఉపద్రవాన్ని లెక్క కట్టి ప్రసాదం చేతిలో పెట్టి కాపాడారు. ఆయన్ని నమ్ముకున్న కుటుంబంలో పిల్లవాడిని కాపాడిన స్వామి మనం ఆయన పాదాలు నమ్మి ఉండగా మన ఆపదలను ఆయన చూడరా, మనని కాపాడరా?